योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूर्तये सखाय इन्द्रमूर्तये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत्तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनं तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् ॐ वायोरनिलमं प्रेतमथेदम् भस्मातं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखं यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं रहम् ॐ खं रहम् ॐ शान्ति 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 ॐ परमपिता परमात्मा ॐ ॐ रक्षका ॐ सर्वरक्षका ॐ सदा रक्षका सर्वदा रक्षका ॐ सत्यरक्षका नित्यरक्षका सर्वत्र रक्षका ॐ सर्वधा रक्षका सर्वथा रक्षका ॐ शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता
जगत पिता जगन्माता जगदांबा जगज्जननी जगतपति विश्वपति। ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सम्राट विराट विश्वराट ब्रह्मराट स्वयंराट अनंतराट। ओम शाश्वत न्यायाधीशा। ओम सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा ईश्वरा परमेश्वरा सर्वेश्वरा ईशा परेशा परमेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्म सर्वव्यापका सर्वशक्तिमान निराकारा निर्विकारा न्यायकारी दयालु अजर अमर अभय अनुपमा नित्य पवित्र सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता प्रलयकर्ता पालनकर्ता। ओम प्रभो ओम विभो ओम शंभो ओम स्वयंभू ओम शंभु शंभवा प्रभवा उद्भवा ओम सर्वानुभू ओम भूः ओम भुवः ओम स्वः ओम भूर्भुवस्वः। प्राणाधारा प्राणेश्वर प्राणपते प्राणधाता प्राणदाता प्राणधाता जन्मदाता जीवनपति जीवनेश्वरा सर्व दुख विनाशका सकल क्लेश नाशका संकट मोचका समस्त अशांति निराश भय निर्मूलका सतचित अनंत आनंद घन स्वरूपा आनंददाता आनंदकरा सुखकरा सुखदायका। ओम आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा ओम 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 ఓం కు వందనాలు। ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడ చేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు। సర్వేభ్యో నమో నమః ప్రణవః ప్రణామః। ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా పరమాత్మ బ్రహ్మాత్మ శాశ్వతాత్మ విశ్వాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా అన్వేషకులారా జిజ్ఞాసుల ఎంత విన్నా ఏమి లాభం లేదు। ఈ ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా ఏమి లాభం లేదు। ఈ ప్రపంచంలో సుఖాల వలన కూడా ఏమి లాభం లేదు। ఈ సుఖాలు బంధనాలే, ఈ విషయాలు ఈ సమాచారాలు అన్ని బరువులే, మూత తల బరువు। ఎంత తెలుసుకునే లాభం లేదు, ఏమి ప్రయోజనం లేదు। పరపిత పరమాత్మను తెలుసుకున్నప్పుడే పరపిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాన్ని అర్థం చేసుకుని
ఆ గుణకర్మ స్వభావం నింపుకున్నప్పుడే, ఆచరించినప్పుడే, అర్థం చేసుకున్నప్పుడే, వినియోగం చేసుకున్నప్పుడే, ఉపయోగించుకున్నప్పుడే, సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ జన్మ సార్థకమవుతుంది, మానవ జన్మ. మిగతా విషయాలు ఎంత పురుషార్థం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎంత శ్రమించినా, ఎంత పరిశ్రమించినా అంత వ్యర్థమే. మనం ఎంత పరిశ్రమిస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం, ఎంతో పురుషార్థం చేస్తున్నాం. జడముల కొరకే, జడ పదార్థాల కొరకే, జడ సుఖాల కొరకే, ఇంద్రియ సుఖాల కొరకే ఎంతో సమాచారాన్ని నింపుకుంటున్నాం, మోస్తున్నాం, రక్షించుకుంటున్నాం. ఇదంతా సమాచారం. ఇది విద్య కాదు, అవిద్య. బయట ప్రపంచం గురించి ఎంత తెలుసుకున్నా అదంతా విద్యే. భౌతిక విద్యలన్నీ కూడా విద్యే. సంపూర్ణ జ్ఞానం కాదు, సరైన జ్ఞానం కాదు, ఆనందాన్ని ఇచ్చేది కాదు, ఆత్మ సంతృప్తినిచ్చేది కాదు. ఆత్మ స్థిరమయ్యేది పరమిత పరమాత్మలోనే. ఆ పరమిత పరమాత్మ అంటే ఏమిటి? దేవుడా, దేవత, ఏ దేవత, ఏ దేవుడు? జడదేవత, జడదేవతయా, చేతన దేవతయా, తల్లిదండ్రుల, గురువుల, అతిథుల, మిత్రుల, బంధువుల, ఇతర ప్రాణుల, గోవుల, గుర్రాల, ఏనుగుల, ఏ జంతువులు, ఏ పక్షులు, అవి దేవతలే. చెట్టు, పుట్ట, గుట్ట, నీడ, నీరు అన్ని దేవతలే. ఆకాశం దేవతే, సూర్యుడు, చంద్రుడు దేవతే, దేవుళ్ళే. ఏ దేవుడు, ఏ దేవుని గురించి తెలుసుకోవాలి? ఏ దేవుడు మనం రక్షిస్తాడు? సూర్యుడు రక్షిస్తాడా? చంద్రుడు రక్షిస్తాడా? ఈ పంచ మహాభూతాలు రక్షిస్తాయా? ఆహారం రక్షిస్తుందా? నీరు రక్షిస్తుందా? గాలి రక్షిస్తుందా? అమ్మ, నాన్న ఎవరు రక్షిస్తున్నారు? ఎస్తన్న వేద కిమరిచ పరిస్థితి. ఏ వేదం రక్షించదు అర్థం చేసుకోకపోతే, వినియోగించుకోకపోతే, ఉపయోగించుకోకపోతే. సరిగా వాడుకోవడమే రావడం లేదు. మనం తెలిసిపోయింది అనిపిస్తుంది. ఎన్నో విన్నాం, ఎన్నో అన్నాం, విన్నాం, అన్నాం, చెప్పాం, ఉపదేశాలు ఇచ్చాం, ప్రవచించాం, ఎన్నో సత్సంగాల్లో మాట్లాడినాం, సత్సంగాలు విన్నాం. ఏమి లాభం లేదు. నా అయమాత్మ ప్రవచనేన, నా అయమాత్మ ప్రవచనేన లభ్య, నా మేధయ, నా బహునా శ్రుతేన. ఏమి లాభం లేదు. ऋचो अक्षरे परमे व्योमन, ऋचो अक्षरे परमे व्योमन, यस्मिन् देवा अधि विश्वे निषेधुः, यः तं न वेद, यस्तन्न वेद, यः तं न वेद किं ऋचा करिष्यति, ये इत् तद् विदुः ते इमे समासते, या इत्त तद् विदुस्ता इमे समासते, ये इत् तद् विदुः ते ఇమే సమాసతే. ఈ రిచలు ఇప్పుడు ఈ వేద వాక్యాలు, వేద మంత్రాలు కూడా రక్షించవు. యహ తం న వేద, ఎవరైతే సర్వాధారమైన పరిపిత పరమాత్మను, పరబ్రహ్మం నవేద తెలుసుకోలేడు, అర్థం చేసుకోలేడు, ఆచరించలేడు, అతనికి కిం రుచా కరిష్యతి, ఈ రుచులు, రుక్కల ద్వారా, ఈ వేద మంత్రాల ద్వారా ఏమి లాభం లేదు, ఏమి చేయజాలవు, ఏ ఫలితం లేదు, ఏ ఫలము లేదు. ఎప్పుడైతే పరమపిత పరమాత్మను అర్థం చేసుకుంటాం అప్పుడే ఏ ఇది తద్ విదు, ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వారే పొందుతారు. తే ఇమే సమాసతే, అటువంటి వారే, అటువంటి జ్ఞానులే, బ్రహ్మజ్ఞానులే శాంతిని పొందగలుగుతారు, హాయిగా ఉండగలుగుతారు. ఋగ్వేదం 1వ మండలం 164వ సూక్తం 29వ మంత్రం.
ఈ మంత్రాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రకాశంలో 3వ సమోల్లాసంలో బ్రహ్మచర్య ఆశ్రమం గురించి రాస్తూ చెప్పడం జరిగింది. తర్వాత 7వ సమోల్లాసంలో ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. రుచోక్షరే పరమే వ్యోమన్ అన్ని ఉన్నాయి. పరమపిత పరమాత్మ సర్వవ్యాపకుడు, అవినాశి, సర్వోత్కృష్టుడు. ఈ పరమపిత పరమాత్మలోని అన్ని ఉన్నాయి. వ్యోమ, సూర్యుడు, చంద్రుడు, లోకలోకాలన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. ఉంటే ఏమి లాభం? అన్ని చూస్తున్నాం, అన్ని వింటున్నాం. ఉంటే ఏమి లాభం? ఏమి లాభం లేదు. పరమపిత పరమాత్మను తెలుసుకోవడం అవసరం. ఆ రహస్యాన్ని తెలుసుకో. ఆ మాయావి, ఆ మాయాపతి పరమపిత పరమాత్మ. ఆ మాయాపతిని తెలుసుకోవాలి. ఈ మాయను తెలుసుకోవాలి. ఈ మాయ ప్రకృతి, మాయాపతి పరమపిత పరమాత్మ. మాయాపతి మహేశ్వరుడు. అన్నిటికీ యోని కారణం, సర్వాధారుడు పరమపిత పరమాత్మయే. పరమపిత పరమాత్మ గురించి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది శ్వేతాశ్వతర ఉపనిషత్తులో. అతడే అగ్ని, తదేవ అగ్ని, తదాదిత్య, తద్ వాయు, తద్ చంద్రమ, తదేవ శుక్రం, తద్ బ్రహ్మ, తదాపహ, తద్ ప్రజాపతి. అంత పరమపిత పరమాత్మయే. అతడే పరమపిత పరమాత్మ. అగ్ని ఆదిత్యుడు, వాయువు చంద్రుడు, శుక్రుడు పవిత్రుడు, బ్రహ్మ ఆప నీరు, అన్ని ప్రజాపతి, అన్ని జడచేతనాది, అన్ని పదార్థాలకు పతి ప్రజాపతి, పాలకుడు, రక్షకుడు. ప్రకృష్టంగా జన్మించేవన్నీ కూడా ప్రకృష్టంగా ఏ దోషం లేకుండా ఉత్పన్నం చేసేవాడు ప్రజ. ఇవన్నీ కూడా ప్రజలే, పరమపిత పరమాత్మ యొక్క ప్రజలు. ప్రకృష్టంగా జన్మించేవన్నీ కూడా జీవజంతువులన్నీ కూడా, నక్షత్రాలు, గ్రహాలు అన్ని కూడా ప్రజలే, పరమపిత పరమాత్మ యొక్క ప్రజలు. పరమపిత పరమాత్మ నా స్త్రీ, నా పురుషుడు. తం స్త్రీ, తం పుమాన్. స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ పరమపిత పరమాత్మ స్త్రీ, పురుషుడు. నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే కుమారుడివి, నీవే కుమారువి, నీవే అంతా. త్వం స్త్రీ, త్వం పుమానసి, త్వం కుమార ఉతవా కుమారి, త్వం జీర్ణ దండేన వంచసి, త్వం జాతో భవసి విశ్వతోముఖ. అన్ని ముఖాలు నీవే. ఏ ముఖము లేనివాడు కానీ అన్ని ముఖాలు గలవాడు. ఏ రూపం లేనివాడు నానా రూపాలు గలవాడు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఏది కాదు. కానీ స్త్రీ, పురుషుడు, కుమారుడు, కుమారి, కుమారుడు, కుత్సితంను, చెడును, చెత్తను దూరం చేసేవాడు. కుత్సితాలను, చెడులను దూరం చేసేవాడు కుమారుడు. కుమారి కూడా పంపిత పరమాత్మే. ఈ ప్రపంచం, ఈ సత్రతమ, ఈ కణాలు, ఈ గుణాలు అన్ని కూడా వాటిని లేపి, నిద్ర లేపి, కదలిక కలిగించి, అందులో చలనం కలిగించి, ప్రత్యేక అనుపాతంలో కలిపి మహతత్వాన్ని, అహంకారాన్ని, ఇంద్రియాలను, తన్మాత్రలను, పంచమహాభూతాలను తయారు చేసేవాడు పరమపిత పరమాత్మే. ఒక్కడే ఏ వర్ణము లేనివాడు, అవర్ణుడు. అన్ని వర్ణాలు తనవే. ఏ రంగు రూపం లేనివాడు, అవర్ణుడు. ఒక్కడే అద్వితీయుడు. ఒక్కడే, ఒక్కడు. ఎవరి సహకారం అవసరం లేనివాడు, ఎవరి సహాయ సహకారం అపేక్షించని వాడు. ఏకహ, ఒక్కడే అద్వితీయుడు. ఎన్నో రకాల శక్తి గలవాడు. అన్ని రకాల శక్తి, అన్నిసార్లు, అన్ని సమయాల్లో శక్తి గలవాడు.
బహుధా శక్తి యోగాలు, రకరకాల శక్తి ఉన్నవాడు, సర్వశక్తిమంతుడు పరమాత్మ గురించి వర్ణించడం జరిగింది శ్వేతాశ్వత ఉపనిషత్తులు. పరపిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాల గురించి, మహిమ గురించి, శక్తి సామర్థ్యాల గురించి వర్ణించడం జరుగుతుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం. 2 అజములు ఉంటాయి, 2 జన్మించినవి, మరొకటి జన్మించింది కూడా ఒకటి ఉంటుంది. అది అజా ప్రకృతి. 2 పక్షులు ఉంటాయి, 2 పురుషులు ఉంటారు. ఒకరు భోక్త, మరొకరు అభోక్త. చూస్తుంటారు, సర్వసాక్షి. అలానే తినేవాడు ఒకడు ఉంటాడు, ఒక పక్షి. తినకుండా చూసేవాడు ఉంటాడు. ఇటువంటి విషయాల గురించి వర్ణించడం జరిగింది 4వ అధ్యాయములు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం, 4వ అధ్యాయం, మొదటి శ్లోకం. యహ ఏకో యహ ఏకః యా ఏకో వర్ణో బహుధా శక్తి యోగాత్ వర్ణాన్ అనేకాన్ నిహితార్థో దధాతి విచైతి చ అంతే విశ్వం ఆదౌ స దేవః స నో బహు బుద్ధ్యా శుభయా సంయునక్తు. శుభయా బుద్ధ్యా శుభమైన బుద్ధి ద్వారా, మంచి బుద్ధి ద్వారా ఆ దేవాది దేవుడు, మహాదేవుడు, పరమపిత పరమాత్మ మనకు మంచి బుద్ధి ద్వారా ఇదంతా కూడా కలపడం జరిగింది, మనకి ఇవ్వడం జరిగింది, జోడించడం జరిగింది ప్రపంచంతో, ఈశ్వరంతో. సరైన బుద్ధి ద్వారా, శివ బుద్ధి ద్వారా, మంచి బుద్ధి ద్వారా, మంచి ఉద్దేశం ద్వారానే. సంచయం విచయం చేసేవాడు, సంచయం చేస్తాడు, విచయం చేస్తాడు. విచయితి చ విఏతి, కలుపుతాడు. విచయితి విడగొడతాడు, సంచయతి కలుపుతాడు, జోడిస్తాడు, విచయతి విడగొడతాడు, ప్రళయం చేస్తాడు. యహ ఏకో అవర్ణుడు, ఏక అద్వితీయుడు, ఎవరి సహాయం అపేక్షించనివాడు, సహాయ నిరపేక్షుడు, అవర్ణుడు, పరమపిత పరమాత్మ యొక్క అనేక నామాలలో ఒక నామం అవర్ణ ఏకః. అటువంటి పరమపిత పరమాత్మ బౌధా శక్తి యోగాత్, అనేక విధాలుగా, అనేక సార్లుగా, అనేక ప్రకారాలుగా శక్తి యోగం ద్వారా, శక్తిని జోడించడం ద్వారా, తన శక్తి సామర్థ్యాలను కలపడం ద్వారా అనేక అనేక విధాలుగా నిహితార్థో దధాతి, ఈ సాకార ప్రపంచాన్ని అనేక రకాలుగా రచించడం జరిగింది. ప్రతి పదార్థానికి ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. అది దోమైనా, చీమైనా, ఎలుకైనా, ఏనుగైనా, కప్పలైనా, ఈగలైనా, నల్లులైనా, చివరికి పేన్లైనా, అన్నిటికీ ప్రయోజనం ఉంది, ఉద్దేశం ఉంది. పరమపిత పరమాత్మ ఉద్దేశం లేకుండా, యోజన లేకుండా, ప్రయోజనం లేకుండా ఏది నిర్మించలేదు. చివరికి దుమ్ము, ధూళైన, పొగ అయినా, చెత్త చెదరమైన, సుగంధమైన, దుర్గంధమైన, రూపమైన, కురూపమైన, స్వరూపమైన స్పర్శ, ఏ స్పర్శైనా, ఏ రుచైనా, చేదైనా, మంచైనా, ఏదైనా, అది తీపైన, కారమైన, ఏ రుచైనా, ఈ ఇంద్రియ విషయాలు ఉద్దేశం ఉంది, ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేకుండా ఏ పదార్థాన్ని ఉత్పన్నం చేయలేదు. సృష్టి నిర్మాణ క్రమంలో ఆరంభంలో, ఆదిలో సంచయనం చేస్తాడు, తర్వాత విచయనం చేస్తాడు, కలుపుతాడు, విడగొడతాడు, ప్రళయం చేస్తాడు. ఈ విశ్వం అంతా పరమపిత పరమాత్మ యొక్క దయతోనే నిలబడి ఉంది. విశ్వం అంతా కూడా నిలబడి ఉంది, స్థిరమై ఉంది, నిహితమై ఉంది. నిహితార్థ, సరైన ఉద్దేశం ద్వారానే దధాతి, ధారణ చేస్తాడు పరమపిత పరమాత్మ. అదెవరో కాదు, అదే తదేవ అగ్ని తదాదిత్య, తదేవ అగ్నిస్తదాదిత్య
తద్ వాయుస్తదు చంద్రమా తత్ ఏవ అగ్ని తత్ ఆదిత్య తత్ వాయు తత్ ఊ చంద్రమా తత్ ఏవ శుక్రం తత్ బ్రహ్మ తద్ ఆపః తత్ ప్రజాపతి. తత్ అదే, అదే అగ్ని, అదే ఆదిత్యుడు, అదే వాయువు, అదే చంద్రుడు, అదే ఆ దేవుడే, అదే శుక్రం, అదే బ్రహ్మ, అదే ఆపః వ్యాప. వ్యాపకుడు పరంపిత పరమాత్మయే, ప్రజాపతి పరంపిత పరమాత్మయే. ఇది 2వ శ్లోకం. ఇది మంత్రం కూడా యజుర్వేదంలో 32వ అధ్యాయంలో 1వ మంత్రం. ఓం తదేవాగ్నిస్ తదాదిత్యస్ తద్వాయుస్ తదు చంద్రమా తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదాపస్తత్ ప్రజాపతి. యజుర్వేదం 32వ అధ్యాయంలో 1వ మంత్రం. 3వ శ్లోకం. త్వం స్త్రీ త్వం పుమానసి. పరంపిత పరమాత్మను చెప్పడం జరుగుతుంది. హే పరంపిత పరమాత్మ, నీవే స్త్రీవి, నీవే పురుషుడివి అసి అయి ఉన్నావు. త్వం కుమార ఉతవా కుమారి, మరియు నీవే కుమారుడవు, కుమారివి నీవే. త్వం జీర్ణ, నీవు జీర్ణుడు, వృద్ధుడివి, పెద్దవాడివి. దండేన వంచసి, దండము ద్వారా, కర్మఫలం అనే శిక్ష ద్వారా వంచేస్తావు, ఆపేస్తావు, అణిచి ఉంచుతావు. త్వం జాతః భవసి విశ్వతో ముఖ, నువ్వు అన్ని వైపులను ముఖాలు గలవాడు. నీ ముఖాలు అంతటా కనిపిస్తాయి, నీ మహిమ అంతటా కనిపిస్తుంది, నీ శక్తి సామర్థ్యాలు అంతటా కనిపిస్తున్నాయి ప్రభు. విశ్వతో ముఖుడవి, ఈ విశ్వమంతా నీ ముఖమే. భవసి అయి ఉన్నావు. త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖ. బహిర్ముఖం, బయట కనిపించే ఈ ముఖాలన్నీ కూడా, ఈ పక్షులు, వృక్షాలు, ఈ జంతువులు, ప్రాణులు అన్ని, అందరి ముఖాలు, అందరి ఆకారాలన్నీ కూడా అవి నీ ఆకారాలే. నీవే నిర్మాణం చేసిన ఆకారాలు, నీవే కర్తవు, నిర్మాణకర్తవు నీవే, ఉత్పత్తికర్తవు నీవే. ఆ విధంగా పరమిత పరమాత్మ యొక్క స్తుతి చేయడానికి, వర్ణించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముందు పరమిత పరమాత్మ యొక్క గుణకర్మ, స్వభావం, శక్తి, సామర్థ్యాలను, మహిమను అర్థం చేసుకుని ఆరాధించాలి, ఉపాసన చేయాలి, ప్రయత్నం చేయాలి. ఉపాసన ప్రయత్నం, ఉపాసన పురుషార్థం, ఉపాసన విచారణ, ఉపాసన ఆలోచన, ఉపాసన గ్రహించడం, స్థిరం చేసుకోవడం, పరమిత పరమాత్మ యొక్క గుణకర్మ స్వభావాలను అర్థం చేసుకుని మనలో నింపుకునే ప్రయత్నమే ఉపాసన, ఈశ్వరోపాసన. అదే ఈశ్వరోపాసనే పరమ కర్తవ్యం. లక్ష్యాన్ని చేరుకోవడానికి, పరమ లక్ష్యం, మోక్షం పొందడానికి. ఈ ప్రపంచం గురించి వర్ణించడం జరుగుతుంది, పక్షిగా పోల్చడం జరుగుతుంది. ఒక పక్షి ఉంటుంది, అది నీలః పతంగ. 4వ శ్లోకం. నీలః పతంగో హరితో లోహితాక్ష. పక్షులు రకరకాలు ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి. పతంగ పక్షి, హరిత ఆకుపచ్చ రంగులు ఉంటాయి, లోహిత ఎరుపు రంగులు ఉంటాయి. అలాగే నీలం రంగులో ఉన్నటువంటి కన్నులు గలవి, ఆకుపచ్చ రంగులో ఉన్నట్టు కన్నులు గలవి, ఎరుపు రంగు కన్నులు గలవి. లోహితాక్ష, ఎర్రని కన్నులు గల పక్షులు ఉంటాయి. అది నీవే. అన్ని రంగులు, ఆకారాలు నీవు సృజించినవి హే పరంపిత పరమాత్మ. ఈ ఋతువులు కూడా అంతా తడిత గర్భ, మెరుపు యొక్క, పిడుగు యొక్క గర్భం అంటే మేఘం. మేఘాలు నిర్మాణం చేసిన నీవే, ఆ పక్షివి నీవే. నీలః పతంగో హరితో లోహితాక్ష తడిత్ గర్భ ఋతవః సముద్రాః అనాదిమత్వం విభూత్వేన వర్తసే యతో జాతాని భువనాని విశ్వాని జాతాని భువనాని. ఇత నీ వలననే, నీ నుండియే, నీ ద్వారానే
నీ కారణంగానే నీవే నిమిత్త కారణం, కర్త, నిర్మాణకర్త నీవే. వర్తసే విద్యమానమై ఉన్నావు. నీవే విభుత్వేన విశాలం మహాన్ వ్యాపక రూపం. మహాన్ వ్యాపక రూపం నీవు. విభు ఆ గుణం ద్వారా, విభు అనే గుణం ద్వారా, విశాల గుణం ద్వారా, విశాలంగా విశ్వమంతా వ్యాపించే గుణం ద్వారా, విభుత్వేన వర్తసే వర్తమానమై విద్యమానమై ఉన్నావు. అది నీవే. నీ నుండియే, నీ వలననే జాతాని భువనాని, లోకలోకాలన్నీ కూడా, సర్వలోకాలు, విశ్వలోకాలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఋతువులు కూడా నీ వలననే. తడిత గర్భ మెరుపులకు, పిడుగులకు గర్భమైనటువంటి ఆ మేఘం, ఆ మేఘాల్లో శక్తి అది నీవే. ఆ పిడుగులో ఉన్న శక్తి నీవే, ఆ మెరుపులో ఉన్న శక్తి నీవే. ఆ శక్తి నీదే ప్రభు, నీ మహిమయే. ఈ ప్రపంచం కూడా అజామేకాం లోహిత శుక్ల కృష్ణ. ఇది అజా, ఇది కూడా జన్మించింది కాదు, దీనికి ప్రారంభం లేదు, ఇది కూడా అనాది. ఈ ప్రకృతి, ఈ జగత్తు కూడా కనిపించే జగత్తు కాదు, కారణ జగత్తు, మూల ప్రకృతి. అది పుట్టదు, అది గిట్టదు. పుట్టుక లేనిది గిట్టదు, పుడితే గిడుతుంది, పుట్టింది గిట్టక మానదు. కాబట్టి ఇది జా లేదు, జన్మ లేదు. ఇందున్నటువంటి గుణాలు లోహిత రజోగుణం, శుక్ల సత్వగుణం, కృష్ణ తమోగుణం. లోహిత శుక్ల కృష్ణాం రంగులతో చెప్పడం జరిగింది. లోహిత అంటే ఎర్రని రంగు, రక్తం లాంటి రంగు, అంటే ఎరుపు రంగు, అది రజోగుణం. శుక్ల తెలుపు రంగు, సత్వగుణం. కృష్ణ నలుపు రంగు, అది తమోగుణం. ఇది మూల ప్రకృతి యొక్క వర్ణన. అది అజాం, ఈ అజను మనం ఏకాం, అదొకటే. మూల ప్రకృతి ఒకటే ఉంటుంది, అందులో 3 గుణాలు ఉంటాయి. సత్వ రజతమ. ముందు రజ చెప్పి మధ్యలో సత్వము, తర్వాత తమోగుణం. తమోగుణం రజగుణం, మధ్యలో సత్వగుణం. క్రమములో అంటే రజగుణంలో కూడా సత్వగుణం ఉంటుంది, తమోగుణంలో కూడా సత్వగుణం ఉంటుంది. సత్వగుణం అటు ఉంటుంది, ఇటు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. తమోగుణం రజోగుణం సత్వగుణం కాదు, రజోగుణం సత్వగుణం తమోగుణం. రజ సత్వ తమ. లోహిత శుక్ల కృష్ణాం బహ్వి. బయట కనిపించే ఈ ప్రపంచమంతా ఇవే మూలాలు. బహ్వి చాలా రకాలుగా, అనేక రకాలుగా అనే అర్థం కూడా. బహు అనేక రకాలు ఉన్నటువంటి ఈ ప్రజలు, ఈ కార్యసృష్టి ప్రకృష్టంగా ఉత్పన్నమైనటువంటి ఈ ప్రజలన్నీ కూడా సృజమానం, నీవే రచిస్తావు, రచిస్తూనే ఉంటావు. ఈ స్వరూప సత్వ రజస్తమ రూపాన్ని బట్టి ఇటువంటి ఈ ప్రకృతిని, ఈ జగత్తును మరొక అజ అనుభవిస్తాడు. మరొక అజుడు, అజన్ముడు, ఆరంభం లేనివాడు, ఆది అయినటువంటి జీవుడు అనుభవిస్తాడు. అజను అజుడు అనుభవిస్తాడు, మరొక అజుడు చూస్తాడు. 3 అజములే. ఒకటి జా దీర్ఘం స్త్రీలింగం, అది ప్రకృతి, అది పరిణామిని, పరిణమిస్తుంది. కానీ జీవుడు పరిణమించడు, అపరిణామి. పరమాత్మ పరిణమించడు, మార్పు చెందడు, అపరిణామి. పరిణామిని స్త్రీలింగం, పరిణామిని మూల ప్రకృతి. పరిణమిస్తుంది, మార్పు చెందుతుంది. మార్పు చెందుతూ పంచమహాభూతాలుగా ఏర్పడుతుంది. పంచమహాభూతాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ మనం ఉన్నటువంటి ఈ పృథివీ, ఈ జలం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అజహ మరొక పరమ అజ, 3 అజములు. అజమైనటువంటి జీవుడే అజహి, అజోహి ఏకో జుషమాణో అనుషేతే.
ఈ ప్రకృతితో పడుకుంటాడు, ప్రకృతిలో పడుకుంటాడు, ప్రకృతితో పడుకుంటాడు, ప్రకృతిని అనుభవిస్తాడు, భోగిస్తాడు. అనుషేతే, ఈ ప్రకృతితో ఉంటాడు, ఇందులో రమిస్తాడు, ఆడుకుంటాడు, బంధనంలో చిక్కుకుంటాడు. ఏక జుషమాన, దాన్ని భోగిస్తూ, సేవన చేస్తూ, సేవిస్తూ, అనుభవిస్తూ, అనుషేతే, అనుసరించి పడుకుంటాడు, ప్రపంచాన్ని అనుసరించి జీవిస్తాడు, బంధనంలో ఉంటాడు, కష్టాలు అనుభవిస్తాడు. ఎవరైతే దీన్ని విడిచిపెడతారో వారు సుఖాలు అనుభవిస్తారు. నిజమైనటువంటి సుఖం విడిచిపెట్టడమే. జహాతి, ఎవరైతే విడిచిపెడతారో, ఏనాం, దీన్ని విడిచిపెట్టిన వాడు, భుక్త భోగాం, మరొక అజుడు విడిచిపెడతాడు. జహాతి ఏనాం భుక్త భోగాం అజహ, ఈ యొక్క అన్య, వేరొక అజ, వేరొక అన్యుడు ఎవరు? అన్య, మరొక అజుడు పరమాత్మ. జహాతి, విడిచిపెడతాడు, ఏనాం భుక్త భోగాం, ఈ జీవుని ద్వారా అయితే భోగాలు భోగిస్తున్నారో, ఈ భోగింపబడే ఈ భోగ్యాన్ని, ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాడు. ఎవరు? అజ, అన్య అజ, మరొక అజుడు. కాబట్టి విడిచిపెట్టడం మంచిది. పరంపిత పరమాత్మ యొక్క గుణాలను నింపుకోవాలి. ఉపాసన యొక్క ఉద్దేశం పరంపిత పరమాత్మ యొక్క గుణాలను నింపుకోవడం. అంటే ఇదొకటి, విడిచిపెట్టడమే మంచిది. పరంపిత పరమాత్మలాగా ఉండాలంటే, హాయిగా ఉండాలి, ఆనందంగా, తృప్తిగా ఉండాలంటే విడిచిపెట్టడమే మంచిది. జహాతి. కొందరు చూస్తుంటాం, ప్రపంచంలోనే ఉన్నటువంటి భోగాలను అనుభవించాలనుకుంటారు. కొందరు వాటి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకొని, ఇది క్షణిక సుఖాలే అని అర్థం చేసుకొని, ఈ సుఖాలు ముఖ్యం కాదని అర్థం చేసుకుని విడిచిపెడతారు. వైరాగ్యం ద్వారా, వైరాగ్యం ద్వారా, వివేకముతో, విచక్షణతో వివేచన చేసి అర్థం చేసుకొని ఈ సుఖాలు ముఖ్యం కాదని విడిచిపెడతారు. రెండు రకాల అజులు. జీవుల్లో కూడా రెండు రకాలు. కొందరు విడిచిపెడతారు, కొందరు పట్టుకొని ఉంటారు. సచ్చినా పట్టుకొని ఉంటారు. చచ్చిన కోతి పిల్లను తల్లి కోతి పట్టుకున్నట్టుగా. పిల్ల కోతి చనిపోయి ఉంటుంది, తల్లి కోతిని పట్టుకొని. పిల్ల కోతి చనిపోయినటువంటి ఆ శవాన్ని పట్టుకొని తల్లి కోతి అలాగే ఉంటుంది. నా పిల్ల, నా బిడ్డ. శవం అది. కుళ్ళి కంపు కొట్టి అస్థిపంజరం అన్న ఆ ఎముకలను కూడా పట్టుకుంటుంది తల్లి కోతి. అలా కొందరు పట్టుకుంటారు, ప్రపంచాన్ని పట్టుకుంటారు. శరీరం సహకరించకున్నా, నోట్లో దంతాలు లేకున్నా, కంటి చూపు లేకున్నా, చెవినికి శక్తి కోల్పోయినా ఇంకా ఏదో అనుభవించాలని చూస్తుంటారు. ఇంకా అనుభవించాలి. 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, చనిపోయేటప్పుడు కూడా ఇంకా అనుభవించాలనుకుంటారు. అది కాదు, ముందు విడిచిపెట్టాలి. జహాతి ఏనాం భుక్త భోగాం అజహ అన్య. ఇదంతా అందమైనటువంటి ప్రపంచం. ఇదంతా చాలా అందంగా ఉంటుంది. ఎంత అందంగా ఉన్నా ఈ వృక్షం మీద రెండు పక్షులు ఉంటాయి ఇప్పుడు. ఈ ప్రకృతి, ఈ జగత్ అనే ఈ అందమైన ఈ వృక్షం, అందమైనటువంటి పర్ణాలు, ఆకులు ఉన్నటువంటి ఈ వృక్షం, ఇది కూడా వేద మంత్రమే. ఋగ్వేదంలో 1వ మండలంలో 164వ సూక్తం 30వ మంత్రం. ద్వా సుపర్ణ సయూజ సఖాయ సమాన వృక్షం పరిషస్వ జాతి తయోరన్య పిప్పలం స్వాదు అత్తి అనష్టన్ అన్య అభిచాకషీతి స్వాద్వత్తి అనష్టన్ అన్యో అభిచాకషీతి. అన్య అభిచాకషి, ఒకటి చూస్తుంది సాక్షి భావనతో, సాక్షిగా మారి చూస్తుంది. అభిచాకషీతి, అన్య పరబ్రహ్మ, మరొక పక్షి, ఒక పక్షి తింటుంది. పిప్పలం స్వాదు అత్తి, పిప్పలం యొక్క ఆ పండు యొక్క స్వాదు, రుచిని అత్తి తింటుంది, రుచి చూస్తుంది, అనుభవిస్తుంది. ద్వా సుపర్ణ, సుందరమైనటువంటి, అందమైనటువంటి రెక్కలు ఉన్నటువంటి, లేదా సుందరమైనటువంటి గతి ఉన్నటువంటి, లేదా మంచి జ్ఞానం ఉన్నటువంటి రెండు పక్షులు. పక్షులు చేతనాన్ని గుర్తు, పక్షుల్లో కదిలేక ఉంటుంది, అరుస్తాయి కాబట్టి గతికి గుర్తు, చేతనాన్ని గుర్తు. రెండు పక్షులు, రెండు అజములు, ఒకటి జీవుడు, మరొకటి పరమాత్మ.
రెండు సఖులు, సమాన ఖ్యాతి, సమాన జ్ఞానం, ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది, చైతన్యం అనే గుణం ఉంటుంది కాబట్టి సమాన గుణాలు ఉన్నాయి. ఆత్మ పరమాత్మ ఇద్దరు సఖులు, మిత్రులు. పరంపిత పరమాత్మ పరమ మిత్రుడు, పరమ సఖుడు, పరమ బంధువు. సయూజ వ్యాపక భావంతో కలిసి ఉన్నాయి, పరస్పరం సంబంధమే కలిసి ఉన్నాయి. చిత్ స్వరూపం, రూపం, చిత్ స్వరూపం, చైతన్య స్వరూపం, ఆత్మ పరమాత్మల యొక్క స్వరూపం. ద్వాసుపర్ణ సయూజ సఖాయ సమాన వృక్షం పరిశసు, సమాన అదే వృక్షాన్ని ఆలింగనం చేసుకుని ఉన్నాయి, చుట్టి వేసి ఉన్నాయి. పరిశస్వ జాతి ఆలింగనం చేసుకొని చుట్టి ఉన్నాయి. తయో అందులో ఒకటి అన్య ఏక ఒకటి జీవాత్మ పిప్పలం స్వాదత్తి, పిప్పలాన్ని ఫలభోగాన్ని అనుభవిస్తుంది, కర్మఫలాన్ని అనుభవిస్తుంది. మరొకటి చూస్తుంది. అనశ్నన్ అన్య అభిచాకశీతి, అత్తి అనశ్నన్ ఒకటి అత్తి తింటుంది, భోగిస్తుంది. మరొకటి అనశ్నన్ తినకుండా ఉంటుంది, రమించకుండా ఉంటుంది, అందులో చిక్కకుండా ఉంటుంది. అది పరంపిత పరమాత్మ. అభిచాకశీతి సాక్షి భావనతో ఉంటుంది. పరమసాక్షి పరంపిత పరమాత్మ శాశ్వత సాక్షి. సమాన వృక్షమే, అదే వృక్షం పైన 7వ శ్లోకంలో సుమారు ఇదే భావం. సమానే వృక్షే పురుషో నిమగ్న అనీషయ శోచతి ముహ్యమాన జుష్టం యదా పశ్యతి అన్యం ఈశం అస్య మహిమానం ఇది వీతశోక. శోకవీతులు కావాలి, శోకాన్ని దూరం చేసుకుని ప్రయత్నం చేయాలి, దుఃఖాలు దూరం చేసుకుని ప్రయత్నం చేయాలి. వీతశోక సమాన వృక్షే పురుష, ఈ ప్రకృతి రూప వృక్షం పైన, ఒకే వృక్షం పైన పురుష భోక్త జీవాత్మ. అనీషయ కారణం ఏంటంటే అనీష అసామర్థ్యం, అల్పజ్ఞానం, అల్పబలం, అల్ప విద్య, అల్పజ్ఞత కారణంగా ప్రకృతి వశంలో కావడం జరుగుతుంది. అనీషయ ఆ కారణంగా ప్రకృతి వశంలో ఉంటాడు జీవుడు, జీవాత్మ భోగిస్తాడు, అందుకే ఏడుస్తాడు. శోచతి ముహ్యమానుడై మోహంలో, మోహవశంలో ఉండి తన స్వరూపం ఏమిటో, తన స్వరూపం మర్చిపోతాడు. నేను చిత్ స్వరూపాన్ని, చేతన స్వరూపాన్ని, నేను జ్ఞానిని, జడము కాదనే విషయాన్ని మర్చిపోతాడు. ప్రకృతి పట్ల మోహితుడిపోతాడు. ప్రకృతి మాయ, ఆ మాయా మోహంలో పడిపోయి బంధనం చిక్కుంటాడు. ముహ్యమాన, అందుకే ఏడుస్తాడు, దుఃఖితుడవుతాడు. జుష్టం యథా పశ్యతి, ఎప్పుడైతే జుష్టాన్ని చూస్తాడో, ఈ ప్రసన్నతను, ప్రసన్నం కావాలి, ఆనందం కావాలి, శాంతి కావాలని ప్రయత్నం చేస్తాడు. అది ఎక్కడ ఉంది? పరంపిత పరమాత్మలో ఉంటుంది. యథా పశ్యతి ఎప్పుడైతే చూస్తాడో, ఇది అంతా అశాంతి, ఈ సుఖాల్లో శాంతి లేదు, ఈ సుఖాలు దుఃఖ మిశ్రితాలు, దుఃఖాలతో కష్టాలతో శ్రమ సాధ్యం. ఇదంతా కూడా ఎంత మంచి సుఖమైన కష్టం లేకుండా, ఖర్చు లేకుండా, ప్రయత్నం లేకుండా, పురుషార్థం లేకుండా లభించదు. ఇది గమనించి నిజమైన శాంతి ఎక్కడ, అసలైన ఆనందం ఎక్కడ, ఆత్మానందం ఎక్కడ, ఆత్మసంతృప్తి ఎక్కడ అని చూసి యథా పశ్యతి ఎప్పుడైతే చూస్తాడో, అర్థం చేసుకుంటాడు, అప్పుడు అన్యం మరొక దాన్ని చూసి ప్రయత్నం చేస్తాడు. అన్యం ఈశం, ఈశుని, ఇతర సమర్థుణ్ణి, ప్రకృతిని జయించిన వాడిని, పరపిత పరమాత్మను చూసి మహిమానం, పరపిత పరమాత్మ యొక్క ఇతని యొక్క మహిమను చూసి అర్థం చేసుకుని అప్పుడు ఉపాసన చేసి, ఆరాధన చేసి ఇది వీత శోకముక్తుడవుతాడు, దుఃఖముక్తుడవుతాడు, దుఃఖ నివృత్తి చేసుకుంటాడు. ఎనిమిదవ శ్లోకం
శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయంలో రిచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యః తం న వేద కిం రిచా కరిష్యతి ఏ ఇత్ విదుః తే ఇమే సమాసతే. రిచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్తం న వేద కిం రిచా కరిష్యతి యా ఇత్ తద్ విదుస్త ఇమే సమాసతే. ఈ రుచులు ఏం చేస్తాయి? ఈ వేదవాక్యాలు, వేద మంత్రాలు ఇవి చేయవు. రుచ అక్షరే పరమే వ్యోమన్. ఇవన్నీ కూడా ఈ అవినాశి, ఈ జగత్తు, అది ఇది అన్ని కూడా వి ఓమన్ ఆకాశంలాగా వ్యాపకమైనటువంటి పరమిత పరమాత్మలోనే, వ్యోమన్ పరమరక్షకుడు పరమిత పరమాత్మ, ఓంలోనే, ఓం బ్రహ్మలోనే, పరబ్రహ్మలోనే స్థితమై ఉన్నాయి. అన్నీ కూడా పరమిత పరమాత్మని వర్ణిస్తున్నాయి. ఈ ఆకాశం గాని, ఈ మేఘాలు, ఈ లోకాలన్నీ కూడా, ఈ భూమి ఇవన్నీ కూడా పరమాత్మనే. పరమ వ్యోమ, ఈ పరమ వ్యోమ, వ్యోమాకాశం ఉన్నటువంటి, విశాల ఆకాశం ఉన్నటువంటి ఈ అక్షర బ్రహ్మ యొక్క మహిమను ప్రతిపాదిస్తున్నాయి, వర్ణిస్తున్నాయి, చాటుతున్నాయి. నిజానికి జ్ఞానమంతా ఇందులో కనిపిస్తుంది. యస్మిన్ దేవా, ఈ దివ్య భౌతిక పదార్థాల యొక్క ఈ జ్ఞాన విద్వాంసులు వీళ్ళందరూ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోనే, ఈ విశ్వంలోనే, విశ్వే అధినిషేధు, ఆధారం ఆశ్రితమైనటువంటి, ఆధారపడి ఉన్నటువంటివన్నీ కూడా పరమిత పరమాత్మలోనే ఆధారపడి ఉన్నాయి. యాహతం, ఎవరైతే ఈ ఆధార బ్రహ్మ, సర్వాధార పరమిత పరమాత్మను ఎవరైతే నా వేద తెలుసుకోజాలరో, అటువంటప్పుడు కిం రుచా కరిష్యతి, ఈ రుక్కులు, ఈ వేద వాక్కులు, ఈ వేద జ్ఞానం కూడా వ్యర్థమే. కిం రుచా కరిష్యతి, ఏం చేయగలరు? ఏ ఇత్ తద్ విదు, ఎప్పుడైతే ఎవరైతే తెలుసుకుంటారో వారే ఇమే సమాసతే, వారే శాంతిని పొందుతారు, ఆశ్వస్తులవుతారు, ఆనందంగా ఉంటారు, స్థిరంగా ఉంటారు. మోక్షం పొందినప్పుడే సం ఆసతే, సరిగా ఆసనం వేసి ఆసీనులై ఉంటారు పరమిత పరమాత్మలో, పరమిత పరమాత్మ యొక్క సన్నిధానంలో, సన్నిధిలో, ఒడిలో, నీడలో ఉంటారు. యస్య ఛాయామృతం యస్య మృత్యు. తొమ్మిదవ శ్లోకం. ఛందాంసి యజ్ఞాః క్రతవో వ్రతాని భూతం భవ్యం యచ్చ వేదా వదంతి అస్మాన్ మాయే సృజతే విశ్వం ఏతత్ తస్మిన్ చ అన్యో మాయయా సంనిరుద్ధః. మాయయా, మాయాపాశం, మాయాజాలపాశములతో సంనిరుద్ధ, బందీ అయి ఉన్నాడు మానవుడు, జీవుడు. మాయయా, మాయాజాలం ఇదంతా అన్ని వలలే. సంనిరుద్ధ, సరిగ్గా నిరుద్ధుడై ఉన్నాడు, నిరోధింపబడి ఖైదీ అయి ఉన్నాడు, బందీ అయి ఉన్నాడు. ఛందాంసి, ఇక్కడ ఛందస్ అంటే వేదం, వేదాలు. యజ్ఞ, నిత్య నైమిత్య కర్మలు చేసేవి, యజ్ఞయాగాలు, క్రతువులు కూడా. ఛందాంసి యజ్ఞ క్రతువు వ్రతాన్ని, వ్రతములు కూడా. భూతం, ఉత్పన్నమైనవన్నీ కూడా. భవ్యం, ఉత్పన్న కాబోయేవి. ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి పుట్టినవన్నీ కూడా, పుట్టబోయేవి తర్వాత ఉత్పన్నం కాబోయే అవి కూడా. గ్రహ నక్షత్రాలు, పశువులు, పక్షులు అన్ని కూడా, అన్ని కూడా అందులోనే. ఛంద్, యజ్ఞము, క్రతువులు, వ్రతములు, భూతాలు, భవ్యం, భూతం భవ్యం ఇదంతా కూడా, ఈ వేదం, ఈ సంపూర్ణ విశ్వం ఇదంతా కూడా ఆ మాయావంతుడు, మాయాపతి యొక్క సృజన ఇదంతా. మాయావి, మాయాపతి పరమిత పరమాత్మ సృజిస్తున్నాడు. మాయకు, ఈ ప్రపంచం, ఈ జగత్తు మాయ, దీనికి అధిపతి, పాలన పోషణ చేసేవాడు, రక్షణ చేసేవాడు పతి. ఇది కాకుండా
పరంపిత పరమాత్మను తెలుసుకోవడం ఒకటి ఉంటుంది, మాయను తెలుసుకోవడం ఒకటి ఉంటుంది. మాయను తెలుసుకోవడం, మాయాపతిని తెలుసుకోవడం, మాయలో చిక్కుకొని ఉండడం. ఈ ప్రపంచం అనే ఈ మాయలో, ఈ జాలములో, ఈ వలలో చిక్కుకొని ఉన్నాం. ఎందుకంటే ఇదే కావాలనుకున్నాం, దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినాం, ఈ సుఖాలు అనుకున్నాం, ఇందులో ఉన్నాం. పేరు ప్రతిష్టలు అనుకున్నాం, లోకేష్ణ విత్తేష్ణ పుత్రేష్ణ, అందులోనే ఉంటున్నాం. కానీ ఇది కాదు తెలుసుకోవాల్సింది. పరంపిత పరమాత్మను, మాయావిని తెలుసుకోవాలి, మాయాపతిని, మాయావంతుని తెలుసుకోవాలి. అప్పుడే ఈ బంధనం నుంచి దూరం చేసుకుంటాం. ఈ కష్టాలు, దుఃఖాలు ఇందులో ఖైదీ అయి ఉండకుండా దూరం కావాలంటే ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి మాయా ఉంది, ఒకటి మాయాపతి, మరొకటి మాయాపతి, మాయావంతుడు. మాయాంతో ప్రకృతిం విద్య. ఈ మాయ ఎవరు అనుకుంటున్నారు, అది ప్రకృతిని స్పష్టం చేస్తున్నారు. 10వ శ్లోకంలో చాలా స్పష్టం చేస్తున్నారు. మాయాంతు ప్రకృతిం విద్య. మాయా అయితే ప్రకృతియే, ప్రకృతిని మాయాని విద్య తెలుసుకోండి. మాయనం, మాయి ఎవరు, ఆ మాయని కూడా అంటే మాయాపతిని కూడా తెలుసుకోవాలి. అది ఎవరు, మహేశ్వరం. మాయాంతు ప్రకృతిం విద్యాత్, మాయనం తు మహేశ్వరం. మహేశ్వరుడు పరంపిత పరమాత్మ, ఈశ్వరుడు కాదు, మహా ఈశ్వరుడు, మహేశ్వరుడు. తస్య అవయవ భూతై, ఆ పరంపిత పరమాత్మ యొక్క మాయావి యొక్క మాయాపతి యొక్క ఇవన్నీ అవయవాలు, అంగాలు. అంగాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో కనిపించేవి కూడా పరంపిత పరమాత్మ అంగాలు. అంటే పరంపిత పరమాత్మ ఉపాదాన కారణం అని కాదు. పరంపిత పరమాత్మ యొక్క ఈ విరాట్ శరీరం అనుకుంటే విశ్వమంతా పరంపిత పరమాత్మ యొక్క అంగాలే. కాళ్ళు, వేళ్ళు, చేతులు అటువంటి అంగాలే, అవయవాలే ఎంత వ్యాపించి ఉన్నాయి, వ్యాప్తం ఉన్నాయి, విదజలబడి ఉన్నాయి. ఇదంతా కూడా సర్వం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా సర్వం ఇదం జగత్. మాయాం తు ప్రకృతిం విద్యాన్, మాయనం తు మహేశ్వరం. తస్య అవయవ భూతై తు వ్యాప్తం సర్వం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా పరమపిత పరమాత్మ యొక్క అవయవాలైనటువంటి వాటి ద్వారా వ్యాప్తమై ఉంది. అన్నిటికీ కారణం, కారణాలకి కారణం, సర్వకారణం, ప్రధాన కారణం, నిమిత్త కారణం, ముఖ్య కారణం పరమపిత పరమాత్మయే. యోనిం అధితిష్టతి ఏకో యస్మిన్నిదం సంచ విచైతి సర్వం. సంచ విచైతి, సంచైతి విచైతి, సం ఏతి వియేతి. యోనిం, యహ ఏదైతే, యోనిం అంటే ప్రత్యేక యోని, ప్రత్యేక ఉత్పత్తికి కారణం, జన్మ వీటన్నిటికి కారణం. యోనికి యోని అంటే జన్మ, ఉత్పత్తిక జన్మకు మళ్ళీ కారణం. యోని అంటే కారణం, యోని అంటే ఉత్పత్తి కారణం, మళ్ళీ దానికి కారణం అంటే ప్రతి జన్మకు కారణం. యోనిం అధితిష్టతి, అధిష్టాత పరంపిత పరమాత్మ నియామకుడు. ప్రతి యోని, ప్రతి కారణానికి కారణం, జన్మ కారణం, దానికి కారణం మన జన్మ కారణం, మన కర్మఫలం. ఈ కర్మఫలానికి కారణం పరంపిత పరమాత్మ. ఒకటి యోని, మరొకటి యోని. యోనికి యోనిం అధితిష్టతి ఏకో యస్మిన్ ఇదం. ఒకడే అద్వితీయుడు పరంపిత పరమాత్మ. ఎందులో అయితే ఇదంతా ఉంటుందో, యస్మిన్ ఇదం సంచయతి, ఈ సంచయం విచయం కూడా విశ్వాధిపతి పరంపిత పరమాత్మ, జగత్ అధిపతి, జగత్పతి, జగద్రక్షకుడు. ఇదం సంచ ఏతి, సం ఏతి చ, సమేతం కావడం, సంఘటితం కావడం అనేది, సంచితం కావడం అనేది జరుగుతుంది. సంచితం విచితం, విడిపోవడం జరుగుతుంది, నష్టం కావడం జరుగుతుంది. విచితం విచయేతి, సర్వం ఇదంతా కూడా ఈశానం, స్వామి ప్రభు పరంపిత పరమాత్మ. వరదం, ఈశానం వరదం దేవం ఈడ్యం నిచాయం ఏతాం శాంతిమ అంతమేతి.
ఇమాం శాంతిం అత్యంతం, శాంతిం అత్యంతం ఏతి, అత్యంతం శాంతి, అత్యంత శాంతిని, ఏమాత్రం దుఃఖం లేకుండా, దుఃఖభావం, దుఃఖరాహిత్యం, ఏమాత్రం దుఃఖం లేకుండా. నాకం కా సుఖం, అకం దుఃఖం, కా కస్మై దేవాయ హవిష విధమ, కా అంటే సుఖం, అకం దుఃఖం, నాకం ఏమాత్రం దుఃఖం లేకుండా, నాకం పూర్ణ శాంతి, ఇమాం శాంతి అత్యంతం శాంతి, అత్యంత శాంతిని ఏతి పొందుతాడు సరిగా తెలుసుకున్నవాడు, ఈశ్వర భక్తుడు, ఆరాధకుడు, ఉపాసకుడు. ఈడ్యం, ఇదే ఈడ్యం, ప్రశంసనీయం, ఉపాసనీయం, దేవం, ఈ ఈడ్యమైనటువంటి ఉపాసనటువంటి ఆ దేవదేవుణ్ణి నిచాయ్య, నిశ్చయంగా నిశ్చయించుకొని, నిశ్చయ జ్ఞానంతో ఇదే మరొకటి కాదు, పరంపిత పరమాత్మయే అని స్పష్టంగా నిశ్చయ నిర్ణయం చేసుకొని నిశ్చయం చేసుకుంటుంది. ఆ నిశ్చయ జ్ఞానం ద్వారానే ఇమాం శాంతి అత్యంతం ఏతి, అత్యంతం ఇమాం శాంతి, అత్యంతమైనటువంటి ఈ శాంతిని పొందగలుగుతాడు. ఇమాం అత్యంతం శాంతి, ఈ ఈ శాంతి అంటే ఇక్కడే ఉందని అర్థం, ఆ శాంతి కాదు. ఈ అత్యంత శాంతి అక్కడ ఎక్కడో కాదు, ఇమాం ఇక్కడే, ఈ అత్యంత శాంతినే అంటే ఈ అత్యంత శాంతి ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది, మన వద్దే ఉంది, మన సమీపంలోనే, మన దగ్గరే ఉంది అత్యంత శాంతి. ఇమాం అత్యంతం శాంతిని ఏతి, పరంపిత పరమాత్మ ప్రభవుడు, విభవుడు, ఉద్భవుడు. ప్రభవ చ ఉద్భవ, యో దేవానం ప్రభవశ్చోభవ, భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షి, హిరణ్యగర్భం పశ్యత, జాయమానం సనో బుద్ధ్య శుభయ సంయునక్తు. ఈ శబ్దాలు ఇంతకుముందు కూడా రావడం జరిగింది. ఈ మహర్షి, రుద్ర, విశ్వాధిపతుడు ఎవరైతే దేవానం, దేవతల యొక్క అన్నిటి యొక్క ప్రభవుడు, ఉద్భవుడు కూడా పరపిత పరమాత్మే. ప్రభవ ఉద్భవ, ప్రకటన చేసేవాడు ఉద్భవం, ప్రభవుడు ప్రభావశాలి, స్థితి చేసేవాడు, నడిపించేవాడు, ఉత్పన్నం చేసి పాలించేవాడు, పోషించేవాడు, ప్రభూతంగా, విశాలంగా, ప్రభావశాలి పరంపిత పరమాత్మ. ఉద్భూతం ప్రభూతం, యో దేవానం అధిపో యస్మిన్ లోక అధిశ్రిత, పరంపిత పరమాత్మ దేవానం అధిపు, దేవతల యొక్క దివ్య పదార్థాల యొక్క విద్వాంసుల యొక్క అధిపుడు, స్వామి, శాసకుడు, రక్షకుడు పరంపిత పరమాత్మ. యస్మిన్ లోక అధిశ్రిత, అన్ని లోకలోకాలను కూడా ఇందులోనే అధిశ్రితమై ఉన్నాయి, ఆధారపడి ఉన్నాయి, ఆశ్రితమై ఉన్నాయి. అన్నిటికీ పరంపిత పరమాత్మే పరమాశ్రయం, శాశ్వత ఆశ్రయం. యహ ఈశే అస్య ద్విపద చతుర్పద, కస్మై దేవాయ హవిషా విధేమ. య ఈశే అస్య ద్విపద చతుష్పద, కస్మై దేవాయ హవిషా విధేమ. మనం ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలు చెప్పుకుంటాం. ఓం ప్రాణతో నిమిషతో అనే మంత్రంలో ఈశాస్య ద్విపద చతుష్పద, కస్మై దేవాయ హవిష విధేమ. ఆ పంక్తి ఒక పంక్తిది. యో దేవానం అధిపో యస్మిన్ లోక అధిశ్రిత, య ఈశే అస్య ద్విపద చతుష్పద. ద్విపద, రెండు కాళ్ళు ఉన్నటువంటి ప్రాణులు అంటే పక్షులు, మానవులు, అలాగే 4 కాళ్ళు అంతకంటే ఎక్కువ కాళ్ళు ఉన్నటువంటి ప్రాణులు, జరి లాంటివి, ఆవులు, జంతువులు 4 కాళ్ళు, 6 కాళ్ళు ఉన్నటువంటి కీటకాలు ఉంటాయి, ఈగ లాంటివి, తేనెటీగ లాంటివి, 4 కాళ్ళు, 6 కాళ్ళు, 10 కాళ్ళు, 100 కాళ్ళు, 1000 కాళ్ళు ఉన్నటువంటి ప్రాణులు కూడా ఉంటాయి. 2 కాళ్ళు అంతకంటే, 4 కాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని కూడా అన్నిటికీ పరంపిత పరమాత్మ ఈశ్వరుడే, నియామకుడే, రక్షకుడే, పరంపిత పరమాత్మ. అన్ని ద్విపద చతుష్పద, అటువంటి పరంపిత పరమాత్మ కస్మై సుఖ స్వరూపుడు, ఆ సుఖ స్వరూపుని కొరకు, సుఖప్రదుని కొరకు, అటువంటి దేవుని కొరకు హవిష అనే యొక్క
సత్వాన్ని, తన అధికారాన్ని, ఆత్మను సమర్పణ చేసుకుంటున్నాం. స్వత్వం, తన అధికారం, తన అహంకారాన్ని ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాం. హవిష, దాని ద్వారా, ఆత్మ సమర్పణ అనే భక్తి ద్వారా విధేమ, పూజిస్తున్నాం, పూజిస్తాం, భక్తి చేస్తాము, ఆరాధిస్తామని చెప్పేసి ఉపాసన చేయడం అవసరం. ఈ విధంగా పరిమిత పరమాత్మ యొక్క ఆరాధన ఎలా చేయాలో మనకు మహర్షి దయానంద సరస్వతి గారు యజ్ఞానికంటే ముందే, ప్రతి అగ్నిహోత్రం కంటే ముందు ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలు తప్పకుండా ఉచ్చరించాలి. ఆ అర్థాన్ని తెలుసుకుని ఆచరించాలి, ఆలోచించాలి. మంత్రాలు కేవలం వల్లిస్తే లాభం లేదు. మంత్రుల యొక్క అర్థాన్ని, ప్రతి శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అప్పుడే అథేశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్ర. కానీ మహర్షి దయానంద సరస్వతి గారు ఋగ్వేదాది భాష భూమికలో మరొక శబ్దాన్ని జోడించడం జరిగింది. ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, యాచన మంత్ర అని చెప్పేసి ఒక అధ్యాయం ఉంచడం జరిగింది. అధికరణమే ఋగ్వేదాది భాష భూమికలో. ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, యాచన. యాచన కూడా చేయాలి, యాచించాలి. అన్ని చేసి యాచించకపోతే అడగాలి. ప్రార్థన వేరు, యాచన వేరు. యాచించాలి, భిక్ష అడగాలి. పరమిత పరమాత్మకు నిజానికి భిక్షువులమే, బిచ్చం అడగాలి. భిక్షం మన భక్ష్యం. అది నిజానికి మనకు కావలసిన భిక్షం మోక్షమే. మన లక్ష్యం, పరమ లక్ష్యం. అది ప్రయత్నం చేద్దాం, పూర్ణ పురుషార్థం చేద్దాం. భిక్ష ఇవ్వడానికి, యాచించడానికి, ఈశ్వర స్తుతి, ప్రార్థన చేయడానికి, ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో పరమిత పరమాత్మ యొక్క ధ్యాసతో ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, యాచన చేస్తూ ఈ జన్మను తరింపజేసుకుందాం, సార్థకం చేసుకుందాం, తరించే ప్రయత్నం చేద్దాం. ఈ క్షణమే, ఈ దినమే, ఈ జన్మలోనే, ఈ జన్మతోనే, లేకపోతే మహతి వినష్టి, మహానష్టం. శుభం. ఓం శం శమో. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు అందరికీ వందనాలు, ప్రణామాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, ఉపాసకులారా, మీ అందరికీ వందనాలు, అభినందనాలు, ధన్యవాదాలు. పరపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శమో శుభం. 3 సార్లు ఓంకారం చేద్దాం. పరమపిత పరమాత్మ యొక్క ఆనందాన్ని అందుకోవడానికి, ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, యాచన చేయడానికి 3 సార్లు ఓంకారం. నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. శ్వాస నిండా నింపుకోండి. ఇంతవరకు విన్న భావాలను గుర్తు చేసుకుంటూ, విషయాలను అర్థం చేసుకుంటూ, మననం చేసుకుంటూ 3 సార్లు ఓంకారం. ఓ ఓ ఓ శాంతి శాంతి శాంతి. పాఠం. ఓం